హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే సింపుల్గా కట్ వర్క్ ఎలా కుట్టాలో హ్యాండ్స్కి నెక్కి చూపిస్తున్నాను. అందరూ కట్ వర్క్ హార్డ్ అని అంటున్నారు. కట్ వర్క్ ఏం హార్డ్ కాదండి. కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఒక బ్యాంగిల్ కానీ ఒక మూత కానీ ఇంకా ఏదైనా రౌండ్ షేప్లో ఉన్నది తీసుకొని నార్మల్గా మనం 2 లైన్స్ కొట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ మనకు కర్వ్ ఎంత ఎత్తు ఉండాలి అనేది చూసుకొని, అంటే హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అది మనకు ఎంత సైజ్ కావాలో అంతా 2 లైన్స్ అయితే కొట్టుకొని ఆ మిడిల్లో మనం కట్ వర్క్ అయితే ఇలా గీసుకొని ఎక్కడైతే రౌండ్ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది ఐరన్ లేకున్నా కానీ ఇప్పుడు ఇలా కుడుతున్నాం కదండి, ఆ విధంగా కుట్టుకొని మనం ఉల్టాయించుకోవచ్చు. చూడండి సింపుల్గా ఈ వీడియోలోనైతే ఈజీ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. కట్ వర్క్ బ్లౌజు ఇంతకుముందు నేను కుట్టిన వీడియో పెట్టిన బ్లౌజ్కి చాలా వ్యూస్ అయితే వచ్చాయి. అందులో కట్ వర్క్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్పండి అని చాలామంది వీడియో కోసం అడుగుతున్నారు. కానీ నేను త్వరలోనే పెడతాను. అదైతే నేను వీడియో తీయలేదండి. వేరేది నేను లైవ్లో అయితే చేశాను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైవ్ స్ట్రీమ్లో ఉందండి. పావని టైలరింగ్ బ్లాగ్స్ అండి నా ఛానల్. లైవ్ స్ట్రీమ్లో ఉంది, తప్పకుండా చూడండి. అందులో మీకు పాయింట్ అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కటింగ్ ఒకరోజు ఉంది, స్టిచ్చింగ్ ఒకరోజు ఉంది. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఆ వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు టిప్స్ తోటి సహా నేను పెడుతుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను లైవ్ స్ట్రీమ్లో తప్పకుండా మీకోసం చేస్తాను. 1 వీక్ నుంచి లైవ్ చేయట్లేను. లైవ్ ఎందుకు చేయట్లేను అంటే మా ఇంట్లో మా ఆడపడుచుకి కొంచెం చిన్న సర్జరీ అయిందండి. రెస్ట్ కోసం మా ఇంటికి వచ్చారు. సో చాలా బిజీ ఉన్నాను, అందుకే చేయలేకపోతున్నాను. తను వెళ్ళగానే లైవ్ తప్పకుండా తీసుకుంటాను.